ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపు ఉభయ గోదావరి జిల్లాలపైనే ఉంది. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆ జిల్లాల్లోని ప్రజా తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 34 స్థానాలున్నాయి. ఇక్కడ ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వారిదే అధికారం. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఈసారి కూడా ఇక్కడ ఆధిపత్యం కోసం పార్టీలు పోరాటం మొదలు పెట్టాయి. అందులోని కొన్ని సెగ్మెంట్లలో హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అలాంటి వాటిలో పిఠాపురం ఒకటి. మరి పిఠాపురంలో ప్రస్తుతానికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ తరపున బరిలో దిగిన దొరబాబు టీడీపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎన్ వర్మపై విజయం సాధించారు. 2014లోనూ వీరిద్దరే పోటీ పడగా అప్పట్లో టీడీపీ విజయం సాధించింది. ఈసారి కూడా వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందనుకున్నా అనూహ్యంగా ఎంపీ వంగా గీతని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ తీసుకొచ్చారు. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. వాస్తవానికి ఇక్కడి ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది. ఒకే అభ్యర్థి వరుసగా 2 సార్లు గెలిచిన దాఖలాలు లేవు. ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయటం నాయకులకు, పార్టీలకు ఓ పెద్ద టాస్క్. అందుకే జగన్ గెలుపు కోసం పక్కా వ్యూహంతో అభ్యర్థిని మార్చినట్టు తెలుస్తోంది. ఇక పిఠాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ సెగ్మెంట్ పరిధిలో 3 మండలాలు మాత్రమే ఉన్నాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలో సుమారుగా 2,40,000కు పైగా ఓటర్లున్నారు. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లే అధికం. దాదాపు 80,000 దాకా ఉంటాయి. బీసీల ఓట్లు సుమారు 70,000 ఉంటాయి. పిఠాపురం రాజకీయాలపై ఎక్కువగా కాపుల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాపు నేతలే ఉన్నారు. గత ఎన్నికల్లో పిఠాపురం సీటులో వైసీపీ జెండా ఎగిరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పెండెం దొరబాబుకు కొంత సౌమ్యుడు అనే పేరుంది. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత అయితే ఉంది. సొంత పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. అందుకే అభ్యర్థిని మార్చినట్టు తెలుస్తోంది. ఎంపీగా ఉన్న వంగా గీత అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. 2009లో ఆమె ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో నియోజకవర్గ ప్రజలతో వంగా గీతకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఈసారి ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయకుండా పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఆమె తన ఎంపీ ఫండ్స్ లో నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇక ప్రతిపక్ష టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేస్తున్నారు. 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 47,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో మాత్రం 14,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పిఠాపురం సెగ్మెంట్ లో కాపులు అధిక సంఖ్యలో ఉన్నా అదే స్థాయిలో బీసీలు ఉండడంతో గెలుపు అవకాశాలు ఎనకు ఎక్కువే ఉన్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. టీడీపీకి ముందు నుంచి బీసీ ఓటు బ్యాంక్ ఉండడం, దీనికి తోడు వర్మకు ఉన్న ఇమేజ్ తో గెలుస్తామని టీడీపీ ధీమాగా ఉంది. ఇక జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. సర్వేల్లో జనసేనకు సానుకూలంగా ఉన్న సెగ్మెంట్ ఇది. దాంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అనే వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది. కాపుల ఓట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో సేనాని ప్రభావం ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా మాకినేడి శేషకుమారి ఉన్నారు. కేవలం ఎన్నికల టైంలో తప్పితే మిగతా సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు కనిపించరని జన సైనికులే విమర్శిస్తున్నారు. స్థానికంగా జనసేనకు అనుకూల పరిస్థితులు ఉన్నా వాటిని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమవుతున్నారని చెప్తున్నారు. దాంతో జన సైనికులంతా అయోమయ స్థితిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీ అభ్యర్థి 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు 83,000 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు 68 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి మాకినేడి శేషకుమారి 28,000 ఓట్లు సాధించారు. అందువల్ల టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండడంతో ఈసారి కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు నమ్ముతున్నారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత పిఠాపురంలో జనసేన అంతగా యాక్టివ్ గా లేదు. పార్టీకి ఎంతో కొంత బలమున్నా వాటిని మెజారిటీ ఓట్లుగా మలచడంలో విఫలం అవుతూనే ఉన్నారనే విమర్శ కూడా ఉంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా పిఠాపురంలో పెద్దగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపించడం లేదని మరో టాక్ వినిపిస్తోంది.
ఎన్నికల నాటికి మారే పరిణామాలను బట్టి గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. For more interesting updates, do like, share and subscribe to Volga News.